హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. మీరు ఈ స్టోరీ చదువుతున్నారా? మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలాగే ఈ స్టోరీపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మాటే మంత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు కథ లాస్య, ప్రియ, మధ్యలో ఉదయ్, 3వ భాగం. మొదటి 2 భాగాలు చదివారా? చాలా చాలా బాగుంది స్టోరీ. కథ కూడా చాలా చాలా బాగా రాశారు మంజు గారు. తప్పనిసరిగా వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, వినండి, చదవండి. మీ ఇష్టం ఏం చేసినా. ఇక కథలోకి వెళ్దాం. లాస్య రూమ్ లోపలికి వెళ్ళింది. ఎదురుగా ఉదయ్ ఉన్నట్లు తెలుస్తుంది. లాస్యకి కాస్త ఇబ్బందిగా ఉంది. లోనికైతే వెళ్ళింది, కానీ తల కూడా పైకి ఎత్తలేకపోతుంది. అది చూసిన ఉదయ్కి అసలు నవ్వు ఆగలేదు. లాస్య, నువ్వేనా? అసలు తల కూడా పైకి ఎత్తటం లేదు. నాకు నిన్ను చూస్తుంటే కొంచెం తేడాగా ఉన్నావనిపిస్తుంది అంటూ నవ్వుతాడు. నేనేం తేడాగా లేను, కానీ ఈ పాలు నువ్వు తాగుతావా, నన్నే తాగమంటావా అని అడుగుతుంది లాస్య. దేవుడా, నాకు తెలిసి ఎవ్వరూ ఫస్ట్ నైట్ రోజు ఇలాంటి క్వశ్చన్ విని ఉండరు. ఎవరు అడిగి ఉండరు లాస్య. ఆ అదృష్టం నాకే దక్కింది అని అంటాడు ఉదయ్. ఏదో ఇదంతా నిజమని ఫీల్ అవుతున్నట్టు ఉన్నావు ఉదయ్. నువ్వు అంతా తూచితూచేగా అని అంటుంది లాస్య. అవును, కానీ నువ్వు అడగటం, నేను వినటం మాత్రం నిజమేగా అని అంటాడు ఉదయ్. సరేలే, కానీ నువ్వు అలానే నవ్వుతూ ఉండు, నేనే తాగేస్తా. అసలు 2 రోజుల నుండి నిద్ర కూడా సరిగా లేదు. పాలు తాగితే కనీసం నిద్ర పడుతుంది అని గటగటా తాగేసింది. తాగావు కదా, ఇంకా నిద్రపో, రమ్మారా. నిద్ర రాకపోతే నాకు చెప్పు, జోల కూడా పాడతాను అని అంటాడు ఉదయ్. వద్దులే, నువ్వు పాటలు పాడటం మొదలు పెడితే మీ ఫ్రెండ్స్ వస్తాయేమో. ఇప్పుడు వాటికి నేను మర్యాదలు చేసే ఓపిక నాకు లేదు అని అంటుంది లాస్య. ఫ్రెండ్స్ వస్తారేమో అని అనాలి, కానీ వస్తాయి అని అంటుంది లాస్య. ఎవరు అని ఆలోచిస్తూ ఉంటే సడన్గా అర్థమైంది ఉదయ్కి. అమ్మో లాస్య, నేను పాడితే గాడిదలు వస్తాయి అని అన్నావా నిన్ను అని లాస్య వైపు ఉదయ్ వస్తుంటే అక్కడి నుండి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి పరుగు పరుగున వెళ్ళింది లాస్య. లాస్య వెనక ఉదయ్ కూడా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక పక్కకు పోలేక గోడ దగ్గర ఆగిపోయింది లాస్య. ఉదయ్ లాస్య వెనకే వచ్చాడు. మొదటిసారి ఉదయ్ తనకి అంత దగ్గరికి వచ్చేసరికి లాస్య సైలెంట్గా ఉంది. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి పోతావు నన్ను దాటుకొని, చెప్పు అని లాస్య దగ్గరికి వచ్చి లాస్యని కదలకుండా గోడకు తన చేతులు అడ్డుపెట్టి లాస్యని ముట్టుకోకుండా లాస్యని లాక్ చేస్తాడు ఉదయ్. ఇప్పుడేం చేస్తావు లాస్య? చూసావా నిన్ను ఎలా లాక్ చేశానో? ఇప్పుడు నువ్వు నన్ను టచ్ చేయకుండా తప్పించుకో, చూద్దాం. ఈ ఉదయ్ వాల్యూ నీకు తెలియటం లేదు అని అంటాడు ఉదయ్. తల వంచుకున్న లాస్య తలపైకెత్తి ఉదయ్ కళ్ళల్లోకి చూస్తూ, ఐ లవ్ యూ ఉదయ్. నీ నవ్వు నాకు ఎప్పుడూ కావాలి. నేను లాస్య అన్న విషయం ఎప్పుడో మర్చిపోయాను. లాస్య అంటే ఉదయ్ మాత్రమే అని అంటుంది లాస్య. లాస్య తనతో అన్న మాటలకి ఉదయ్ ఫ్రీజ్ అయిపోయి నిలబడిపోయాడు. లాస్య నుండి తన చేతులు విడిపోయాయి. లాస్య పరిగెత్తుకుంటూ రూమ్లోకి వచ్చి, చూసావా ఉదయ్, నీ నుండి ఎలా విడిపించుకొని వచ్చేశానో అని అంటుంది. ఉదయ్ కొంచెం సేపటి వరకు నార్మల్ కాలేకపోయాడు. లోపలికి వచ్చిన లాస్యకి కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళింది. అసలు నేనేనా అలా మాట్లాడాను? ఉదయ్ ఏమనుకున్నాడో ఏమో. ఇప్పుడు ఉదయ్ని ఎలా ఫేస్ చేయాలి అని అనుకుంటూ కొద్దిసేపటి తర్వాత రూమ్లోకి వచ్చింది. అప్పటికే ఉదయ్ సోఫాలో పడుకున్నాడు. చూస్తుంటే నిద్రపోయినట్లు ఉన్నాడు. అసలే పెళ్లి హడావుడి వల్ల కొన్ని రోజుల నుండి నిద్ర కూడా సరిగ్గా ఉండదు కదా అని అనుకొని తను కూడా మంచంపై పడుకొని ఉదయ్ని చూస్తూ నిద్రపోయింది. అలా 3 రోజుల పాటు ఉదయ్ సోఫాకి, లాస్య బెడ్కి అంకితం అయ్యారు.
పెద్దగా మాటలు కూడా లేవు. అందరి ముందు మాత్రం సంతోషంగా కనపడుతున్నారు. తర్వాతి రోజు దేవి, శ్రీనివాస్ గారు వచ్చారు లాస్య ఉదయలను తీసుకెళ్ళడానికి. సుధగారు లాస్యని దేవి గారి చేతిలో పెట్టి, ఇక మీ అత్తే నీకు అమ్మ, జాగ్రత్తగా నడుచుకో. ఇకపై వీళ్లే నీ కుటుంబం. నీ కుటుంబ సంతోషం కోసం నువ్వు ఏం చేసినా తప్పు కాదు. ఎవరూ నీ వల్ల బాధపడకుండా చూసుకో లాస్య అని కూతురికి చెప్తారు. లాస్యకి దుఃఖం ఆగలేదు. సుధగారు మాట్లాడుతుంటే దేవిగారితో కూడా, లాస్య తెలియక ఏదైనా పొరపాటు చేస్తే క్షమించండి అని అంటారు సుధగారు. మీరు అనవసరంగా బాధపడుతున్నారు. లాస్య మీకు ఎలానో నాకు అలానే. మీరేం దిగులు పడకండి. నాకు ఉదయంతో లాస్య అంతే అని సుధగారితో అంటారు దేవిగారు. ఉదయ్ దగ్గరికి వెళ్ళి, లాస్య మాట కఠినంగా ఉంటుంది కానీ తన మనసు మంచిది అని అంటారు సుధగారు. మీరు తన గురించి ఏ రకంగానూ దిగులు చెందకండి. తను నా భార్య, నాలో సగం. తనని బాగా చూసుకుంటా. ఇకపై తన ఇష్టాలు నావి, తన బాధ్యతలు నావి. తనే నాది అయినప్పుడు తనకి నేనన్నీ కాలేనా అని అంటాడు ఉదయ్. ఉదయ్ అన్న మాటలకి సుధగారు ఆనందపడ్డారు. లాస్య అయితే ఈ క్షణం ఇలా ఆగిపోతే అసలు ఇది నిజమైతే ఎంత బాగుంటుంది. ఉదయ్, అసలు నీ లైఫ్లో ప్రియా అనే చాప్టర్ లేకుండా ఉంటే నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు. ప్రియా, నువ్వు నాకు ఎవరో తెలియకపోయినా నువ్వంటే నాకు అసూయ కలుగుతుంది ఈ క్షణంలో అని మనసులో అనుకుంది లాస్య. రాహుకాలం వచ్చేలోపు బయలుదేరాలి అని సుధగారితో అంటారు అనసూయమ్మ గారు. అవునవును అంటూ జాగ్రత్తలు చెప్పి లాస్యని అత్తవారింటికి పంపిస్తుంది సుధగారు. కారులో కూర్చున్న లాస్య వెళ్తూ వెళ్తూ ఇకపై తన తల్లి ఒంటరిగా ఉంటుంది అని తలుచుకొని ఇంకా బాధపడుతుంది. లాస్య పరిస్థితి అర్థం చేసుకున్న ఉదయ్ లాస్య భుజంపై చేయి వేసి, ఏం కాదు, బాధపడకు అని అంటాడు. లాస్య ఉదయ్ అలా చెప్పగానే తన పక్కన ఉన్న దేవి గారిని కూడా మర్చిపోయి ఉదయ్ని సైడ్ నుండి హగ్ చేసుకొని ఏడుస్తుంది. లాస్య మనసు తెలుసుకున్న దేవిగారు, ఊరుకో లాస్య, అందరి ఆడపిల్లలకి పెళ్లి చేసుకున్నాక ఈ బాధ సహజం. బాధపడకు, నీకు మేమంతా ఉన్నాం, మనం ఫ్రెండ్స్ కదా అని అంటారు. లాస్య ఉదయ్ని సడన్గా అలా హక్ చేసుకున్న విషయం గుర్తుకు వచ్చి ఉదయ్ నుండి విడివడి, సారీ ఉదయ్ అని అంటుంది. ఇందులో సారీ చెప్పడానికి ఏముంది పిచ్చిపిల్ల, తను ఎవరు? నీ భర్త. నీకు కాక ఇంకెవరికి ఆ హక్కు ఉంటుంది అని అంటారు దేవిగారు. ఉదయ్ వాళ్ళింటికి వెళ్ళారు లాస్య, ఉదయ్. కొంచెం రెస్ట్ తీసుకోమని లాస్య లగేజ్ ఉదయ్ రూమ్లో పెట్టిస్తారు దేవిగారు. ఇక్కడెందుకు అత్తమ్మా అని అంటుంది లాస్య. తర్వాత వెంటనే తన అన్నదానికి సారీ అని అంటుంది. ఏంటో లాస్య, ఇక్కడికి బయలుదేరినప్పటి నుండి సారీలు ఎక్కువ చెప్పేస్తున్నావు. కూల్ కూల్, ఫ్రీగా ఉండు. ఇది కూడా నీ ఇల్లే, సరేనా అని అంటారు దేవిగారు. సరేనంటూ రూమ్లోకి వెళ్ళింది లాస్య. టేక్ కేర్ అబౌట్ హర్ అని అంటారు శ్రీనివాస్ గారు లాస్యని ఉద్దేశించి ఉదయ్తో. ఓకే డాడ్ అని అంటాడు ఉదయ్. ఉదయ్ రూమ్లోకి వెళ్ళి అక్కడ బాల్కనీలో నుండి బయటకు వస్తున్న లాస్య దగ్గరికి వెళ్ళి, నీ కోసం ఆ షెల్ఫ్ అంతా ఖాళీ చేశాను, నువ్వది యూజ్ చేసుకో, పద నీ లగేజ్ సర్దుదాం అని లాస్య మూడ్ని డైవర్ట్ చేయటానికి, చాలా లగేజ్ ఉంది లాస్య, షెల్ఫ్ సరిపోతుందో లేదో, నా షెల్ఫ్ కూడా నీకే ఇవ్వాల్సి వస్తుందేమో అని అంటాడు. ఏం అవసరం లేదు, నా లగేజ్ ఉన్న దాంట్లో ఎలా సర్దుకోవాలో నాకు తెలుసు అని అంటుంది లాస్య. మరి తెలిస్తే చేసి చూపించు, ఎంత బాగా అడ్జస్ట్ చేస్తావో నేను చూస్తాను అని అంటాడు ఉదయ్. పద చూద్దువు గాని అంటూ ఉదయ్ ఎదురుగా తన లగేజ్ అంతా ఓపెన్ చేసి చాలా చక్కగా పద్ధతిగా సర్దుతుంది లాస్య. గుడ్ లాస్య, గుడ్, చాలా బాగా పెట్టావు, కొంచెం నావి కూడా నీట్గా పెట్టవా అని అడుగుతాడు ఉదయ్. ఆశ, దోశ, అప్పడం, నీ పని నువ్వే చేసుకోపో
అని అక్కడ నుండి దేవి గారి దగ్గరికి వెళుతుంది లాస్య. కిచెన్లో ఉన్న దేవి గారు లాస్యని చూసి, ఎందుకు వచ్చావు? కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పా కదా అని అంటారు. ఏం లేదు, మీరేం చేస్తున్నారు అని వచ్చాను అని అంటుంది లాస్య. జస్ట్ బజ్జీ టీ పెడదామని వచ్చాను, అయిపోయింది, టేస్ట్ చూడు అని లాస్యకి ఇచ్చి ఇంకో ప్లేట్ ఉదయ్కి ఇచ్చి రమ్మని పంపిస్తుంది. ఉదయ్ కోసం రూమ్లోకి వెళ్ళిన లాస్యకి ఉదయ్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే చూసి పిలవాలా వద్దా అని అనుకుంటూ కొంచెం ఉదయ్కి దగ్గరగా వెళ్ళింది. మాటల్ని బట్టి అర్థమైంది తను మాట్లాడేది ప్రియతో అని. నా బుజ్జి కదూ, అలాంటిదేమీ లేదు. అసలు లాస్య దగ్గరికి వెళ్ళాలంటే చాలా ధైర్యం కావాలి. చెప్పా కదా లాస్య 1000 వాలా అని. ఎవరైనా దగ్గరికి వెళ్తారా తెలిసి? ఇక్కడ అంత సీన్ లేదు, వేరువేరుగా ఉంటున్నాం ప్రియా అని అంటున్నాడు ఉదయ్ ఫోన్లో. ఉదయ్ ఫోన్ మాట్లాడుతూ ఎందుకో వెనక్కి తిరిగి చూస్తాడు. లాస్య సీరియస్గా తననే చూస్తూ ఉండటంతో ఓహ్ వినేసింది, ఇక నా పని అయిపోయింది. ఎంత క్లాస్ తీసుకుంటుందో. ప్రియని కన్విన్స్ చేయడానికి ఎంతసేపు పట్టింది. ఇప్పుడు లాస్య నా మాటలు విని సీరియస్గా ఉంది. ఇప్పుడు తనకి ఏమని సర్ది చెప్పాలో అని అనుకున్నాడు ఉదయ్. ఓకే ప్రియా, కాల్ యూ లేటర్ అని కాల్ కట్ చేసి లాస్యని చూసేసరికి అక్కడ బజ్జీ ప్లేట్ ఉంది, కానీ లాస్య లేదు. మెల్లగా రూమ్ నుండి బయటకు వచ్చి హాల్లో లాస్య ఎక్కడుందో అని తొంగి చూస్తున్నాడు ఉదయ్. కొంచెం ముందుకు వంగి తల మాత్రం తిప్పుతూ ఎక్కడుంది కనపడదే అని బయటకు అంటూ, లాస్య కనపడలేదా నాన్న అని తన పక్క నుండి వినిపిస్తే అవును అని అంటాడు ఉదయ్. ఒకసారి కిచెన్లో చూడకపోయావా, అక్కడ ఏమైనా ఉందేమో అని మళ్ళీ తన పక్క నుండి వినిపిస్తే ఎస్ కరెక్ట్, అక్కడే ఉంటుంది, థ్యాంక్ యూ అని సడన్గా అవును ఎవరు నాకు చెప్తున్నారు అని పక్కన చూస్తాడు. శ్రీనివాస్ గారు దేవి గారు ఇద్దరూ ఉదయ్ పక్కనే నవ్వుతూ ఉంటారు. వాళ్ళ వెనుక లాస్య నిలబడి ఉంటుంది. ఉదయ్ వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక అది లాస్యకి కొత్త కదా, ఇక్కడ ఇంట్లో అన్నీ చూపిద్దామని అనుకున్నా అని వాళ్ళకి చెప్తూ అక్కడి నుండి రూమ్లోకి వెంటనే వెళ్ళిపోయాడు. దేవి గారు లాస్యతో వాడికి ఏం కావాలో కాస్త చూడమ్మా అని లాస్యని పంపిస్తారు రూమ్లోకి రాగానే లాస్య ఉదయ్ని చూస్తూ, ఉదయ్ ఇంతకుముందు వాళ్ళ పేరెంట్స్ దగ్గర అలా బుక్ అయినందుకు గలగలా నవ్వుతుంది. లాస్య నవ్వుతుండటం చూస్తున్న ఉదయ్ అమ్మయ్య నీకు ఎక్కడ కోపం వచ్చిందో అని, ఎలా నిన్ను కూల్ చేయాలో అని తెగ ఆలోచించాను, ఇప్పుడు నో ప్రాబ్లం అని అంటాడు. చెప్పండి రాజావారికి ఏం కావాలి అని అడుగుతుంది లాస్య. ఏమంటున్నావు లాస్య అని అంటాడు ఉదయ్. అదే అత్తమ్మకి ఇందాక నువ్వు బయటికి వచ్చి చేసిన విన్యాసాలకు ఇంకేదో అర్థమయ్యి నన్ను లోపలికి పంపించింది, నీకేం కావాలో చూడమని అని అంటుంది లాస్య. నాకేం కావాలి? ఓహ్ మనకు కొత్తగా పెళ్ళయింది కదా, అందరిలా మనల్ని అనుకుని ఉంటుంది, అందుకే అమ్మ లాస్యాన్ని పంపించింది, కానీ ఇక్కడ పరిస్థితి అమ్మకి తెలియదు కదా అని అంటాడు ఉదయ్. మరి తెలియదు కదా అని లాస్య అంటూ అవును ఇందాక నేను వచ్చినప్పుడు ఫోన్తో ప్రీతో మాట్లాడుతూ నన్నేమన్నావు 1000 వాలా అనా? నీకు అంతకంటే మంచి పేరు పెట్టాలని అనిపించలేదా ఉదయ్? పైగా నా గురించి ప్రీకి చెప్పాలా? నీ మీద ఆ మాత్రం నమ్మకం లేదా తనకి? అదే నేను ప్రీ ప్లేస్లో ఉంటే నువ్వు ఎంతమంది లేడీస్ మధ్యనున్నా నీ మీద నాకు కొంచెం కూడా డౌట్ వచ్చేది కాదు. ప్రీ ప్లేస్లో ఏంటి, ఇప్పుడు నేను నీ భార్యని. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు ప్రియ ఒకే రూమ్లో ఉన్నా కూడా నేనేం ఫీల్ కాను, నీ మీద డౌట్ రాదు నాకు అని అంటుంది లాస్య. లాస్య నువ్వు నాకు అస్సలు అర్థం కావటం లేదు, ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తున్నావు. నీకు కోపం వస్తుందేమో అని అనుకుంటే నవ్వుతున్నావు, నిన్ను కాస్త ఆట పట్టిద్దామనుకుంటే నువ్వే నన్ను ఆడేసుకుంటున్నావు అని అంటాడు ఉదయ్. మామూలుగానే లేడీస్ మైండ్ అర్థం చేసుకోవటం మహామేధావులకే కష్టం. ఆ ప్రయత్నం మాని బుద్ధిగా గుడ్ బాయ్లా ఉండు, ముందు తిను, బజ్జీ చల్లగా అయిపోతే అస్సలు బాగోవు అని అక్కడి నుండి బయటికి వెళ్తుంది లాస్య.
నాకే కౌంటర్ వేశావా? వీటికి ఏం తక్కువ లేదు లాస్య దగ్గర అని అనుకుంటాడు ఉదయ్. ఆ రోజు రాత్రి అందరి భోజనాలు అయ్యాక ఉదయ్ రూంలోకి వెళ్ళింది లాస్య. ఉదయ్ అప్పటికే ల్యాప్టాప్ ముందు వేసుకొని ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. లాస్యను చూసి, లాస్య నువ్వు పడుకో, నాకు కొంచెం వర్క్ ఉంది, లైట్ ఉంటే ఇబ్బంది అనుకుంటే నేను ఇంకో రూమ్లో వర్క్ చేసుకుంటా అని అంటాడు ఉదయ్. పర్లేదు, ఇక్కడే చేసుకో, నాకు అప్పుడే నిద్ర రావటం లేదు, నేను ఒక కాల్ చేసుకుని వస్తా అని అంటుంది లాస్య. మీ అమ్మకైతే చేయకు లాస్య, తను ఇప్పుడే పడుకొని ఉంటుంది, రేపు మార్నింగ్ కాల్ చేయి అని అంటాడు ఉదయ్. మా అమ్మ పడుకుంది అని నీకెలా తెలుసు అని అంటుంది లాస్య. అనసూయమ్మ గారి మనవడు బబ్లు నంబర్ తీసుకున్నా, వాడు నాకు బాగా అలవాటయ్యాడు, ఇందాకే వాడికి ఫోన్ చేశాను, మీ అమ్మగారు అప్పటి వరకు అక్కడే ఉండి వెళ్ళారట, బాగా అలసటగా ఉంది, ఈరోజు త్వరగా నిద్ర పట్టేలా ఉంది అని అన్నారట, అందుకు సరేనా అని అంటాడు ఉదయ్. అయినా లాస్య పడుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ఏం లాస్య, నిద్ర రావటం లేదా అని అంటాడు ఉదయ్. అది అది ఈ మంచం ఒక్కటే ఉంది, సోఫా కూడా లేదు, అందుకే ఎలా అని అంటుంది లాస్య. అమ్మో, మీ ఇంట్లో అయితే సోఫాలో పడుకున్నా 3 రోజులే కదా అని, ఇక్కడ కూడా సోఫాలో పడుకోవాలా? అమ్మో, నా వల్ల కాదు, నేను ఆ బెడ్ పైన పడుకుంటా అని అంటాడు ఉదయ్. ఏం మాట్లాడుతున్నావు ఉదయ్, అలా ఎలా కుదురుతుంది అని అంటుంది లాస్య. ఎందుకు కుదరదు, నువ్వే కదా ఇందాక అన్నావు నమ్మకం అది ఇది అని, ఆ మాత్రం నమ్మకం ఇప్పుడు నా పైన లేదా నీకు అని అంటాడు ఉదయ్. ఓహ్, నేను ప్రియని అన్నానని నాపై రివర్స్ కౌంటర్ వేస్తున్నాడు, నేనేం తగ్గేది లేదు ఈ విషయంలో, ఒక్కసారి నేను డౌన్ అయితే ప్రతిసారి ఆ ప్రియని పైకెత్తేస్తాడు ఉదయ్ అని మనసులో అనుకుని, నువ్వు ఇక్కడే పడుకో, నాకు నమ్మకం ఉంది నీ మీద, కానీ నా మీదే లేదు అని మనసులో అనుకొని, నాకు నిద్ర వస్తుంది అని కళ్ళు మూసుకొని ఎలా ఎలా అని అనుకుంటూ మధ్య మధ్యలో ఉదయ్ ఏమైనా తన పక్కన ఉన్నాడేమో అని చూస్తూ, ఉదయ్ ఇంకా వర్క్ చేసుకుంటూ ఉండటంతో ఎప్పటికో నిద్రపోయింది. లాస్య టెన్షన్ పడటం చూస్తూ నవ్వుకుంటూ తన వర్క్ చేసుకుంటున్నాడు ఉదయ్. మార్నింగ్ లాస్య నిద్రలేచేసరికి ఉదయ్ లాస్య బెడ్ పక్కనే ఇంకో ఎయిర్ నింపిన బెడ్ ఒకటి వేసుకొని పడుకొని ఉంటాడు. నిద్రపోతున్న ఉదయ్ వైపు చూస్తూ ఉండిపోయింది లాస్య. అసలు నీకు నన్ను టీచ్ చేయడమే పని అయిపోయింది, ఇలా ఇంకో బెడ్ ఉంది అని చెప్పొచ్చు కదా అని అనుకొని టైం చూసుకుంది. 8 అవుతుంది. ఇలా నిద్రపోయాను, అసలు అత్తమ్మ ఏమనుకుంటుందో ఏమో అని చకచకాలేసి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్తుంది. లాస్య వెళ్ళేసరికి దేవి గారు కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సారీ అత్తమ్మ, లేట్ అయింది లేచేసరికి అని అంటుంది. లాస్య, ఏంటో నువ్వు మీ ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి సారీలు చెప్తూనే ఉన్నావు, ఇప్పుడు ఏమైంది లాస్య? త్వరగా నువ్వు ఉదయ్ బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోండి, బయటికి వెళ్ళాలి అని అంటారు దేవి గారు. సరే అని అక్కడి నుండి ఉదయ్ దగ్గరికి వస్తుంది లాస్య. ఉదయ్ నిద్రపోతున్నాడు కదా అని స్నానం చేయటానికి వెళ్ళింది లాస్య. బయటికి వచ్చే ముందు కూడా చూసింది, ఇంకా నిద్రపోతున్నాడు అని సైలెంట్గా చీర కట్టుకోవాలి అనుకుంటూ చీర కట్టుకోవటానికి ట్రై చేస్తుంది. కానీ అసలు సరిగ్గా రావటం లేదు. ఒక పక్క ఎక్కడ ఉదయ్ లేస్తాడో ఏమో అని చీరని ఆల్మోస్ట్ చుట్టేసుకొని ఎక్కడ పడితే అక్కడ జారిపోకుండా పిన్స్ పెట్టేసుకుంది. ఉదయ్కి మెలకువ వచ్చింది, కానీ అటువైపు తిరిగి లాస్య పడుతున్న కష్టాన్ని చూసి సైలెంట్గా కళ్ళు మూసుకొని పడుకున్నాడు. లాస్య బయటికి వెళ్ళగానే లేచి తను రెడీ అయ్యాడు. లాస్య దేవి గారి దగ్గరికి వెళ్ళి, చీర సరిగ్గా కట్టుకోలేదు అత్తమ్మా, కొంచెం హెల్ప్ చేయండి అని అడుగుతుంది. లాస్య కట్టుకున్నది చూసి దేవి గారు, చాలా కష్టపడ్డావు లాస్య అని వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళి నీట్గా కట్టించింది. అంత ఇబ్బంది అయితే నీకు కంఫర్ట్గా ఉండే విధంగా డ్రెస్ వేసుకో, నో ఫార్మాలిటీస్ అని అంటారు దేవి గారు. అదేం లేదత్తమ్మా, ఇంకోసారి చూస్తే నేను నా అంతటా నేనే కట్టుకుంటా అని అంటుంది లాస్య.
ఓకే, ఉదయ్ లేచాడా అని అడుగుతారు దేవి గారు. అప్పుడే ఉదయ్ రూమ్ నుండి వస్తూ, రెడీ అయ్యాను నేను, బ్రేక్ఫాస్ట్ చేద్దామా అమ్మా అని అంటాడు. దేవి గారు, లాస్య, ఉదయ్ తింటూ ఉంటారు. నాన్న ఎక్కడమ్మా, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు ఉదయ్. ఈ మధ్య నీ పెళ్లి హడావుడికి కొంచెం ఆఫీస్ వర్క్లో పెండింగ్లు ఉన్నాయని త్వరగా వెళ్ళాడు అని, ఎక్కడికైనా అలా బయటకు వెళ్ళి రండి టిఫిన్ చేయగానే అని అంటారు దేవి గారు. బయటకి ఏం వద్దులే అత్తమ్మా, ఇంట్లోనే ఉంటాం అని అంటుంది లాస్య. అవునమ్మా, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను ఆఫీస్ వరకు వెళ్ళి వస్తా, నాన్న ఒక్కడికే ఇబ్బంది అవుతుంది, కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి, క్లియర్ చేసి వస్తాను అని అంటాడు ఉదయ్. మీ ఇష్టం అని అంటారు దేవి గారు. ఉదయ్ ఆఫీస్కి వెళ్ళగానే దేవి గారు, లాస్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఉదయ్ చిన్నప్పటి ఆల్బమ్స్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తూ చెప్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి కిచెన్లో మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తారు. తర్వాత సుధగారికి కాల్ చేస్తుంది లాస్య. సుధగారితో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది లాస్య. ఏం బాధపడకమ్మా, నేను ఇక్కడ బాగానే ఉన్నా, నువ్వేం నా గురించి దిగులు పడకు. ఉదయ్ కూడా పొద్దున ఫోన్ చేశాడు, నా గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండండి, ఏదైనా అవసరమైతే నేను కాల్ చేస్తా అని అంటారు లాస్యతో. అలా అలా ఒక 10 రోజులు తర్వాత లాస్య ఆఫీస్ నుండి రమ్య కాల్ చేస్తుంది. రేపు జాయిన్ కావాలి, లీవ్ టైం అయిపోయింది కదా లాస్య అని. అవును రమ్య, నేను అదే అనుకున్నా, ఎలాగూ నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ అయ్యింది, జాయిన్ అవగానే ఇంకోటి ఇస్తాడు బాస్ అని ఇంకొన్ని రోజులు లీవ్ ఎక్స్టెండ్ చేసుకుందామని లీవ్ గురించి మెయిల్ చేశాను, ఇంకా రిప్లై రాలేదు, చూడాలి రిప్లై కోసం అని అంటుంది లాస్య. ఓకే, నీకు ఆఫీస్కి రావాలని లేదు అని చెప్పవే అని నవ్వుతుంది రమ్య. అదేం లేదు, నాకు నా జాబ్ ఇంపార్టెంట్, బట్ ఇప్పుడు కొంచెం వర్క్ టెన్షన్ల నుండి ఫ్రీడమ్ అవ్వాలి, అందుకే కొన్ని రోజుల పాటు గ్యాప్ తీసుకుందామని అంటుంది లాస్య. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్రీడమ్ ఫ్రమ్ రెగ్యులర్ బర్డన్స్, కాల్ యూ లేటర్ అని అంటుంది రమ్య. నైట్ డిన్నర్ అయ్యాక రూమ్లో వర్క్ చేసుకుంటున్న ఉదయ్ లాస్య వైపు చూస్తూ, లాస్య, నీకు లీవ్ ఈ రోజుతో అయిపోతుంది కదా, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్తావా లేదా మన ఆఫీస్కి వస్తావా, ఇంట్లోనే ఉంటావా, ఏదైనా సరే నీ ఇష్టం, మన ఆఫీస్లో వర్క్ చేసినా నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు, మన అగ్రిమెంట్ ప్రకారం మనం డైవోర్స్ తీసుకున్నా కూడా నీకు మన ఆఫీస్ నుండి ఎలాంటి ప్రాబ్లం రాదు, నీకు పూర్తిగా మన సబ్ బ్రాంచ్పై రైట్స్ రాసి ఉంచాను, ఎప్పటికీ ఏది ఏమైనా అది నీదే లాస్య, నీ వర్క్ చూశాను కదా, నువ్వు బాగా డెవలప్ చేస్తావు, నాన్నగారు కూడా ఓకే అన్నారు, ఇదంతా నీకు ముందే చెప్తే నువ్వు ఏమనుకుంటావో అని చెప్పలేదు, నువ్వు ఎవరి మీద డిపెండ్ కావని నాకు తెలుసు, ఏదో ఈ పెళ్లి కాంట్రాక్ట్, డైవోర్స్ ఇలా అన్నీ అనుకున్నాం కదా, రేపటి నీ ఫ్యూచర్ గురించి నేను కూడా ఆలోచించాలి, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నా, ఏది ఏమైనా నీకు నా అన్న దాంట్లో అన్ని రైట్స్ ఉంటాయి, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి అని అంటాడు ఉదయ్. లాస్య ఉదయ్కి ఆన్సర్ చేసేలోపు ఉదయ్కి కాల్ వస్తుంది ప్రియ నుండి అని లాస్యకి చెప్పి ఉదయ్ బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతుంటాడు. లాస్యకి ఆఫీస్ నుండి మెయిల్ వస్తుంది, లీవ్ ఎక్స్టెండెడ్ అని. రూమ్లోకి వచ్చిన ఉదయ్తో, నేను ఇంకొన్ని రోజులు ఏ వర్క్ చేయాలనుకోవటం లేదు అని అంటుంది లాస్య. నీ ఇష్టం అని అంటాడు ఉదయ్. కాకపోతే మనం ఫ్రెండ్లీగా ఉందాం లాస్య, నీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు, నీలో నువ్వే బాధపడకు, అది ఏ విషయమైనా నిన్ను నా బంధం అని అనుకోకపోయినా నా బాధ్యత అని అనుకుంటా నేను అని అంటాడు ఉదయ్. లాస్య మనసులో, నేను మాత్రం నిన్ను నా బంధంలానే అనుకుంటా ఉదయ్ అని, సరే ఇప్పటికే లేట్ అయింది, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అని పడుకుంటుంది లాస్య. ఒకరోజు ఉదయ్ ఈవినింగ్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. ఉదయ్ రాగానే కాఫీ ఇస్తుంది లాస్య. థ్యాంక్స్ అంటూ తీసుకొని, చాలా బాగుంది, నాకు బాగా హెడేక్గా ఉంది, కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని రూమ్లోకి వెళ్ళిపోయాడు ఉదయ్. ఉదయ్ కళ్ళు మూసుకొని పడుకుని ఉన్నాడు. తన నుదుటిపై చేయి తగలగానే చూశాడు, లాస్య ఉంది పక్కనే.
లాస్య చేతిలోని టాబ్లెట్, చిన్ని ఐస్ బ్యాగ్ చూసి ఎందుకు లాస్య అని ఉదయ్ అంటుంటే ముందు టాబ్లెట్ వేసుకో అని ఇస్తుంది. ఇంకా ఏదో ఉదయ్ అనేలోపు ఇష్ కాసేపు మాట్లాడకుండా పడుకో అని ఐస్ బ్యాగ్ తీసుకొని ఉదయ్ తలని తన ఒడిలో పెట్టుకొని మెల్లమెల్లగా ఐస్ బ్యాగ్ ఉదయ్ నుదుటిపై పెడుతూ తీస్తూ ఉంటుంది. ఉదయ్ నుదుటిపై పెడుతూ తీస్తూ ఉంటుంది. లాస్య చేసిన పనికి ఉదయ్ కాస్త ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తూనే ఉంది లాస్యకి. అందుకు లాస్య, ఉదయ్ ప్లీజ్ రిలాక్స్, ఫ్రీగా ఉండు, నేనేం అనుకోను, నాకేం ఇబ్బంది లేదు, నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను, సో కామ్ డౌన్ అంటూ ఉదయ్తో మాట్లాడుతూ ఉంటుంది లాస్య. నిజంగా మంత్రం వేసినట్లు కామ్గా అలానే లాస్య ఒడిలో కొద్దిసేపటికి నిద్రపోయాడు ఉదయ్. లాస్య నిద్రపోతూ ఉన్న ఉదయ్ వైపు చూస్తూ ఉదయ్ హెయిర్లోకి తన చేతి వేళ్లు పోనిస్తూ నిమురుతూ మెల్లగా నుదుటిన పెయిన్ రిలీఫ్ బామ్ కొంచెం రాస్తుంది. లాస్య మనసుకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. తను ఉదయ్కి ఇంత దగ్గరగా ఇలా అస్సలు ఎలా బిహేవ్ చేశాను నేను? నా అంతటా నేనే ఉదయ్ని నా ఒడిలోకి తీసుకున్నాను అని అనుకుంటూ ఉంది. కానీ ఆ దగ్గరతనం తనకు సంతోషాన్ని ఇస్తుంది. అప్పుడే ఉదయ్ మొబైల్ రింగ్ అవుతుంది. కాకపోతే రింగ్ వాల్యూమ్ తక్కువగా ఉండటం వల్ల ఉదయ్కి వినిపించదు. లాస్య చూస్తుంది డార్లింగ్ కాలింగ్ అని. అది చూడగానే లాస్య సంతోషం నిమిషాల్లో ఆవిరైపోయింది. ఉదయ్ ఏమో నిద్రపోతున్నాడు. కాల్ లిఫ్ట్ చేయకపోతే ప్రియ ఏమనుకుంటుందో. పోనీ నేను లిఫ్ట్ చేసి ఉదయ్ నిద్రపోతున్నారని చెప్తే ఎలాగూ తనకి నా గురించి అన్ని విషయాలు ఉదయ్ చెప్తాడు కదా, ఏం పర్లేదు, చెప్పొచ్చు అని అనుకుని కాల్ ఆన్సర్ చేసింది. వింటూ ఉండిపోయింది లాస్య. హలో, నేను లాస్యాని అని అనాలనుకుంది. కానీ ఏం మాట్లాడలేదు. సుమారు ఒక 2 నిమిషాల కాల్ తర్వాత పెట్టేసింది. లాస్య మనసులో ఏదో బాధ, గందరగోళం, కన్నీళ్లు వస్తున్నాయి. మెల్లగా ఉదయ్ లేవకుండా పిల్లో వేసి ఉదయ్ని పడుకోబెట్టి బయటకు వెళ్ళింది. హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నాకు ఎలా తెలుస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంటే సడన్గా తన మైండ్లో సొల్యూషన్ దొరుకుతుంది. అంతే, వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంది. బయట నుండి వస్తున్న దేవి గారు, ఏంటి లాస్య అంతగా ఆలోచిస్తున్నావు? నేను వచ్చిన విషయం కూడా అబ్జర్వ్ చేయలేదు అని అంటారు. ఏం లేదు అత్తమ్మా, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక 2 రోజులు మా అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాను అని అంటుంది లాస్య. ఇందులో అభ్యంతరం ఏముంటుంది, వెళ్ళిరా లాస్య, ఉదయ్ కూడా వస్తాడు నీతో అని అంటారు దేవిగారు. వద్దత్తమ్మా, ఉదయ్కి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళి వస్తాను, అమ్మ ఏమనుకోదు అని అంటుంది లాస్య. ఉదయ్ నిద్రపోతున్నాడత్తమ్మా, కాస్త హెడేక్గా ఉంది అని. ఇప్పుడు పర్లేదనుకుంటా, రెస్ట్ కావాలి తనకి, నేను చూసుకుంటా, మీరు డిన్నర్ చేయండి, నేను తర్వాత చేస్తాను తనతో పాటు అని లోపలికి వెళ్ళిపోయింది లాస్య. ఉదయ్ ఆల్మోస్ట్ నైట్ 10కి లేచాడు. ఉదయ్ లేవగానే లాస్య ఇప్పుడు ఎలా ఉంది ఉదయ్ అని అడుగుతుంది. బెటర్ లాస్య అని. నువ్వింకా పడుకోకుండా ఏం చేస్తున్నావు అని అంటాడు ఉదయ్. సరే కానీ కొంచెం ఫ్రెష్ అయ్యి రాపో అని కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ ప్లేట్లో పెట్టుకొని తెస్తుంది. ఫ్రెష్ అయి వచ్చిన ఉదయ్, నాకు ఏం తినాలని లేదు లాస్య అని అంటాడు. అలా అంటే ఏం కుదరదు, కొద్దిగా అయినా తిను, లేకపోతే నిద్ర పట్టదు ఉదయ్ అని అంటే తినక తప్పదు అని అనుకుని తింటూ, నువ్వు తిన్నావా లాస్య అని అడుగుతాడు ఉదయ్. నాకు ఆకలిగా లేదు ఉదయ్ అని అంటుంది లాస్య. నీ మాట నేను విన్నా కదా, నాకు ఆకలి లేదు, అయినా తిన్నా, నువ్వు నా మాట విని తిను, అసలే నువ్వు ఆకలికి నిద్రకి తట్టుకోలేవు అని అత్తమ్మ నాకు చెప్పింది. మళ్ళీ ఏ మధ్యరాత్రో ఆకలి అయితే పక్కన ఉన్న నన్ను ఏ ఫ్రూట్ అనుకుని కొరికేస్తే ఏం చేస్తావు అని నవ్వుతూ అంటాడు ఉదయ్. ఒక పక్క హెడేక్ కొంచెం తగ్గగానే ఎలా అంటున్నారో ఉదయ్, వీటికేం తక్కువ లేదు నీ దగ్గర అనుకొని, తింటామండి తింటాం, రాజావారు ఆర్డర్ వేసిన తర్వాత వినకపోతే అలా అని అనుకుంటూ తను వెళ్ళి ప్లేట్ తెచ్చుకుంది. ఉదయ్ ఎదురుగా కూర్చొని తినింది లాస్య. ఇద్దరూ తిన్నాక, ఉదయ్ నీకో మాట చెప్పాలి, ఇందాక నువ్వు నిద్రపోయేటప్పుడు ప్రియ కాల్ చేసింది,
నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనే కాల్ అటెంప్ట్ చేశాను అని ఇంకా లాస్య చెప్పేలోపు ఉదయ్ కొంచెం సీరియస్గా, లాస్య నీ లిమిట్స్లో నువ్వు ఉండు, ఇంకోసారి ప్రియ కాల్ నువ్వు లిఫ్ట్ చేయకు అని అంటాడు. ఉదయ్ అలా అనగానే లాస్యకి కోపం, ఏడుపు రెండూ వచ్చాయి ఒకేసారి. నేను నా లిమిట్స్లోనే ఉండాలి, అలానే ఉంటాను ఉదయ్. నీ డార్లింగ్ కాల్ అటెంప్ట్ చేశాను కానీ కట్ అయిపోయింది. ఆ విషయం నీకు చెప్పాలనుకున్నా అంతే. ఏం నా గురించి, నా ఫ్యూచర్ గురించి నాకు తెలియకుండా నువ్వు డెసిషన్స్ తీసుకోవచ్చు, నేనేమీ అనుకోకూడదు. కానీ ఆఫ్టర్ ఆల్ నీ ఫోన్ కూడా నేను టచ్ చేయకూడదు, అంతేగా? సరే, అలానే ఉంటాను ఇప్పటి నుండి. నాకు మంచి క్లారిటీ ఇచ్చావు అని అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళి ఆ ప్లేట్స్ అక్కడ పెట్టేసి ఏడుస్తుంది. లాస్య అలా బాధపడుతూ వెళ్ళగానే ఉదయ్ అనవసరంగా అన్నానేమో అని అనుకొని ఇది ఒకందుకు మంచిదే అని అనుకొని తన బెడ్పై పడుకుంటాడు. కిచెన్లో ఎక్కువసేపు ఉంటే అత్తమ్మకి డౌట్ వస్తుంది అని అనుకొని కళ్ళు తుడుచుకొని రూమ్లోకి వెళ్ళబోతుంటే దేవి గారు కిచెన్లో సౌండ్ విని వస్తారు. ఏమ్మా తిన్నారా లేదా అని అడుగుతారు. ఇప్పుడే తిన్నాం అత్తమ్మ ఇద్దరం, మీరు వెళ్ళి పడుకోండి అని తల కూడా పైకెత్తకుండా ఆన్సర్ చేసి వెళ్ళిపోతుంది లాస్య. వెళ్ళిపోతున్న లాస్య వైపు చూస్తూ ఉండిపోయారు దేవి గారు. ఏదో అయ్యింది, ఏదైనా సరే పొద్దున మాట్లాడాలి అని అనుకున్నారు. రూమ్లోకి వెళ్ళేసరికి ఉదయ్ కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నాడు. లాస్య ఏం మాట్లాడకుండా లైట్ ఆఫ్ చేసి బెడ్పై పడుకుంది. లాస్య మనసులో ఎన్నో ప్రశ్నలు, వాటికి సమాధానం ఎప్పుడు దొరుకుతుందో అని అనుకుంటూ నిద్రపోయింది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈ ప్రియేంటో కొంచెం మిస్టరీగా ఉంది కదా అని నాకు డౌట్ వచ్చింది. ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.